ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు పక్షవాతము అంటే ఇక లేవలేని స్థితి అన్నమాట. యేసుక్రీస్తు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో జనసమూహం అంతా వచ్చేస్తారు. కనీసం ఆ పక్షవాయువు గల వ్యక్తిని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితులు నలుగురు కలిసి ఆ పక్షవాయువు గల వ్యక్తిని మంచం మీద పడుకోబెట్టి ఆ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇల్లంతా ఖాళీ లేదు, రోగులతో చాలా నిండిపోయి ఉంది. అయితే వీళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఉన్న స్థలంలోకి ఆ వ్యక్తిని దింపాలి అని ఆ పెంకిటిల్లు కప్పంతా విడిచిపెట్టి ఆ పెంకిటిల్లు కప్పంతా తీసేసి ఆ మంచంతో అలా యేసుకి ముందులకి అలా ఆయన ఒక మాట పలికితే ఆ పక్షవాయువు గల వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు, ఆరోగ్యం పొందుకున్నాడు, బాగుపడ్డాడు. ఈ రోజు అదే కార్యం నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఒకప్పుడు కరెంట్ షాక్ తో పడిపోయి చనిపోయే స్టేజ్ లో నన్ను బాగు చేశాడు. నేను కూడా ఎప్పుడు నమ్మిన వాడిని కాదు. అలా విశ్వాసం ఉంచాను, బాగు చేశాడు, నిలబెట్టాడు. అయ్యగారికి మొత్తం సర్జరీ, ఆయన అయిపోయింది జీవితం. ప్రభువుని అంగీకరించాడు, నమ్మాము, బాగుపడ్డాము, నిలబడ్డాం. మేము బాగున్నాం, మీరు బాగుండాలి. విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ఈ వార్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. దేవా, ఈ స్థలంలో ప్రభు నాయన క్షేమంగా తోడుకొచ్చాడు. ఎందు నిమిత్తం వచ్చారో మీకు తెలుస్తున్నాయి. నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వారు మధ్యలో నీవు సంచరించావు, బాగు చేశావు. పక్షవాయువు గల వ్యక్తిని చూసావు, మమ్మల్ని చూసావు, ఈ బిడ్డలందరినీ ప్రభా మీ దాయకుడిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పొందిన దెబ్బల్లో స్వస్థత విడుదల చేయండి. ఈ వ్యాధులను యేసు అధికారిగా నామంలో బయటికి పొమ్మని సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి సహాయం దయచేయండి. వారి గృహాలకు క్షేమంగా తోడుకువెళ్ళండి. స్టాఫ్స్ ప్రభానైనా, డాక్టర్స్ ప్రభా అయ్యా అందరికి జ్ఞానం ఇచ్చి మంచి వైద్యం అందడానికి సహాయం దయచేయండి. చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి బుద్ధి అందు, జ్ఞానం అందు, వయస్సు ఎదిగి గొప్పవారిగా జీవించబడాలి. జీవించిన బిడ్డలు, కుటుంబాలు అందరినీ దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి వారి గృహాలకు క్షేమంగా తోడుకెళ్ళండి. అలాగే ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.